కానీ నేను నిజంగా బిజీగా ఉండడం వల్ల ఒప్పుకోలేకపోయాను. పూరి కూడా అప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఉన్నాడు. నిజమే, బద్రే, ఏడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న తమిళమ్మాయి, శివమణి ఇలా అన్ని వరుస హిట్స్ తో పూరి మంచి ఊపులో ఉన్నాడని నేను ఎగిరి గంతేసి ఆ సినిమాకు ఒప్పుకున్నాను. అప్పట్లో ఆడియో ఫంక్షన్ కి కూడా ఒక ట్రైన్ పెట్టినట్లు 10 లక్షల మంది అభిమానులు వచ్చినట్లు కూడా గుర్తు. మామూలుగా రాలేదు, అదైతే ఒక చరిత్రనే చెప్పుకోవాలి. సినిమా మీద విపరీతమైన హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ రిలీజ్ అయిన తర్వాత అది వాళ్ళని తీవ్రంగా నిరాశపరిచింది. పెట్టిన పెట్టుబడి పోయి చాలా దెబ్బైపోయింది. అవునవును, అప్పట్లో అది భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. నిజంగానే నేను మనసులో అనుకున్నాను, ఈ సినిమా ఒప్పుకోకుండా ఉండి చాలా మంచి పని అయింది, లేకపోతే ఆ ఫ్లాప్ నాకు వచ్చేది అని. ఏమో చిరంజీవి గారు, నేను చేశాను కాబట్టి నా ఏజ్ కి అప్పుడు సెట్ అవ్వక సినిమా ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు. పూరి అయితే అసలు ఆ కథను మీకోసమే తయారు చేశాడు అన్నాడు. మీరు చేసుంటే మీ వయసుకి అది సూపర్ హిట్ అవ్వచ్చు. ఏది ఏమైనా సరే మనం తినే ప్రతి మెతుకు మీద రాసి పెట్టి ఉంటుంది అంటారు. అలాగే సినిమా స్క్రిప్ట్ దశలోనే అది ఎవరికి చెందాలో రాసి ఉంటుంది అంటారు. బహుశా అది అలా జరిగిపోయినట్లుంది. అంతే చిరంజీవి గారు, ఏదేమైనా మన మంచికే. నేను కూడా హిట్స్ కొడుతున్న టైంలో ఒక ఫ్లాప్ రావడం వల్ల నాకు కూడా ఒక గుణపాఠం అయింది. ఇది 100% నిజం తారక్.